నమస్కారం అండి. ఈ రోజులో ఉన్నటువంటి సమాజంలో తల్లిదండ్రుల యొక్క బాధ్యత పిల్లల పైన ఏ రకంగా ఉంది, ఏ రకంగా ఉండాలనేది ఒక చిన్న విషయం చర్చించుకుందామండి. తల్లిదండ్రులు మీకు మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న జనరేషన్‌లో మీరు పడుతున్నటువంటి కృషి వర్ణనాతీతం. పిల్లల గురించి ఒక ఇద్దరు పిల్లలు కలిగి ఉన్నారు అనంటే 30, 40 వేలు సంపాదించినా గానీ బ్రతకలేని పరిస్థితి ఉంది ఈ రోజుల్లో. అప్పులు చేయటం దగ్గర నుంచి, ఇంటిని నడిపించడం దగ్గర నుంచి, రేషన్ ఉన్నా గానీ మీకు పిల్లల స్కూల్ ఫీజులు, ఖర్చులు ఎన్నో రకాలుగా ఆడపిల్లలు ఉంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, దానికి సంబంధించిన ఖర్చులు చాలా రకాలుగా ఉన్నాయి. ఇవన్నిటిని మీరు మోస్తున్నారు. వీటన్నిటినీ బాధ్యతాయుతంగా మీరు ఎప్పుడైతే చేస్తున్నారో, ఒక చిన్న విషయాన్ని మీరు బాధ్యతాయుతంగా మర్చిపోకండి దయచేసి. మీ అందరూ చేస్తున్నారు, నిర్వర్తిస్తున్నారు కాదనట్లేదు. కానీ ఒక చిన్న విషయం ఏంటనంటే, మీ పిల్లలతో విధిగా ఇట్స్ ఫీల్ యాజ్ ఏ రెస్పాన్సిబుల్. మీరు మార్నింగ్ కానీ లేదా ఆఫ్టర్నూన్ కానీ లేదా ఈవినింగ్ కానీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత కానీ ఏదర్ స్కూల్ ఏజ్ పిల్లలు కానీ ఇంటర్ కానీ లేదా బీటెక్ చదువుతున్న వాళ్ళు కానీ వాళ్ళు మన ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ అంటే ఒక రకమైన గౌరవం ఉంటుంది. ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నట్టు మనతో మాట్లాడుకునే విధంగా మనం ఆ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలి పిల్లలకి. అప్పుడు మీరు ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో నీ కొడుకు భుజం పైన నువ్వు ఎప్పుడైతే చెయ్యేసి మాట్లాడతావో మీరు చూడండి వాడు చాలా ఫ్రీగా ఫీల్ అవుతాడు. ఒకసారి కాకపోతే రెండుసార్లు కాకపోతే మూడోసారి అయినా సరే పిల్లలు పెరుగుతున్నారు అని అంటే మనం కొంచెం తగ్గించుకోవాలి అని దాని అర్థం. మనది ఏదైతే మన లెవెల్ ఏదైతే ఉందో మన పిల్లలు పెరుగుతున్నారంటే మన పిల్లల కోసమేనండి. ఎక్కడో మనం పెరగాలని కాదు, మనకు ఆటోమేటిక్గా సొసైటీలో మనం పెరుగుతూ వెళ్తున్నాం. మన పిల్లల కోసం కొంచెం తగ్గుదాం. మన ఫ్యామిలీ కోసమే, మన పిల్లల భవిష్యత్తు కోసమే. ఈ రోజున డ్రగ్స్ అడిక్షన్ ఎక్కువైపోయింది. సొసైటీలో విచ్చలవిడిగా దొరుకుతుంది. మంచినీళ్ళ కన్నా ఘోరంగా అన్నీ అమ్ముతున్నారు. సో వాటి బారి నుంచి చాలామంది పిల్లలు పాపం కొంతమంది పేరెంట్స్కి చెప్పుకోలేక చెబితే ఏమంటారో అని భయపడుతూ కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. కొంతమంది ఇళ్లలో నుంచి పారిపోతున్నారు. కొంతమందిని పట్టుకొచ్చి జువైనల్లో పెడుతున్నారు. ఆ డ్రగ్స్ అడిక్షన్స్ వల్ల వాళ్ళ మైండ్ అంతా మారిపోతుంది. వాళ్ళు ఏం చేయాలో తెలియక పిచ్చోళ్ళలాగా తయారవుతున్నారు. సో దయచేసి పేరెంట్స్ మీరు మీ పిల్లలతో గడపండి, విధిగా మాట్లాడండి. ఏ విషయమైనా సరే దయచేసి చర్చించండి. ఒక టైం పెట్టుకోండి ఇంట్లో. నైట్ 7, 8 లేకపోతే మార్నింగ్ ఎవరు ఉరుకులు పరుగులు మార్నింగ్ ఉంటుంది. సాయంత్రం పూట వచ్చిన తర్వాత లేదు అంటే మీరు ఆఫీస్లో ఉన్నారు, ఇంటికి రాగానే బాబు వచ్చావారా, ఏంటి సంగతి, ఈరోజు కాలేజీలో ఏం జరిగింది, అమ్మాయి ఏమైందమ్మా, ఎవరెవరు కలిసావు, ఏదో సస్పెక్ట్ చేస్తున్నట్టు అడగకండి. ఫ్రెండ్లీగా ఫీల్ అవుతూ అడగండి, మంచితనంగా అడగండి. పిల్లలు చెడిపోకుండా నేటి పౌరులే నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు వాళ్ళు ఈ సమాజానికి ఎంతో భవిష్యత్తు ఉంది వాళ్ళకి. మన తర్వాత వాళ్ళు మంచిగా బ్రతకాలి అని అంటే ఇప్పుడు మంచి జీవితం ఇవ్వాలి. దయచేసి దాని మీద ఫోకస్ చేయండి.